అకేషన్ ఏదైనా లొకేషన్ ఎక్కడైనా తెలుగువారి వేడుక అంటే ఆలివ్ మిఠాయి ఉండాల్సిందే. మిఠాయి అంటే ఆలివ్. పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్ పాక్ మధ్య ఎలాంటి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయో తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ ఉగ్రదాడికి భారత పగ తీర్చుకుంటుందని భావిస్తున్నటువంటి నక్కజిత్తుల పాకిస్తాన్ దొంగదారులు దొడ్డిదారులు వెతుకుతుంది. దాయాది దేశం ఇప్పటికే భారత్ కేసి చూస్తున్నటువంటి ఉగ్రవాదులు ఎలుకల కన్నాలలో దూరినట్లుగా దూరుతున్నారు. వారిని పొగబెట్టి మరి బయటికి రప్పించేందుకు భారత ప్రయత్నిస్తోంది. ఇక పహల్గాం ఉగ్రదాడి అనంతరం భారత పాకిస్తాన్ల మధ్య పూర్తిగా ఉద్రిక్త పరిస్థితులు కనిపిస్తున్నాయి. బోర్డర్లో పచ్చగడ్డి వేస్తే బగ్గుమంటుంది. ఈ నేపథ్యంలో భారత్లో మరిన్ని అలజడులు సృష్టించేందుకు పాకిస్తాన్ ప్రయత్నించే అవకాశాలు ఉన్నాయని నిఘా వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ నేపథ్యంలో హై అలర్ట్ అయింది దేశవ్యాప్తంగా కూడా. మరొక వైపు ఈ క్రమంలో పొరుగునున్నటువంటి బంగ్లాదేశ్ మయన్మార్ సరిహద్దుల వద్ద సైతం భద్రతను మరింత కట్టుదిట్టం చేయాలని సైనిక అధికారులను నిఘా వర్గాలు అప్రమత్తం చేశాయి. బంగ్లాదేశ్లో కొలువుదీరినటువంటి మొహమ్మద్ యూనస్ సర్కార్ పాకిస్తాన్తో స్నేహ సంబంధాలను కొనసాగిస్తుంది. అదీకాక బంగ్లాదేశ్లోని తీవ్రవాద వర్గాలతో సంబంధాలు బలోపేతం చేసుకునేందుకు పాకిస్తాన్ తీవ్రంగా ప్రయత్నిస్తుందని స్పష్టం చేశాయి. దీంతో బంగ్లాదేశ్ను స్థావరంగా చేసుకొని ఈ తీవ్రవాద గ్రూపుల ద్వారా భారత్లోకి చొరబడి అలజడులు రేపే అవకాశం ఉందని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో ఈ సరిహద్దు ప్రాంతాలలో గస్తీని మరింత పెంచాలని సైనిక అధికారులను నిఘా వర్గాలు సూచించాయి. ఏదేమైనా ప్రస్తుత పరిస్థితి నేపథ్యంలో దేశవ్యాప్తంగా కూడా సైనిక శిబిరాలన్నీ కూడా అన్ని ప్రాంతాలకు వ్యాపిస్తున్నాయి. అదీకాక తాజాగా భారత్లో వక్ఫ్ సవరణ బిల్లు ఇటీవల పార్లమెంట్ ఆమోదం పొందింది. సదరు బిల్లు ఆమోదాన్ని పొందడాన్ని వ్యతిరేకిస్తూ భారత్ బంగ్లాదేశ్ సరిహద్దు పశ్చిమ బెంగాల్లోని ముర్షిదాబాద్ జిల్లాలలో పలు హింసాత్మక ఘటనలు కూడా చోటు చేసుకున్నాయి. ఈ ఘర్షణల్లో 3 మరణించగా వందలాది మంది తీవ్రంగా గాయపడ్డారు. ముర్షిదాబాద్ జిల్లాలో ఈ హింసాత్మక సంఘటనలు చోటు చేసుకోవడానికి బంగ్లాదేశ్లోని దుండగులు కారణమంటూ కేంద్రానికి నిఘా వర్గాలు ఇప్పటికే నివేదిక అందించింది. ఇదే విషయాన్ని ఆర్మీ అధికారులకు నిఘా వర్గాలు తాజాగా వివరించాయి. ఈ నేపథ్యంలో భారత్లో మళ్లీ అలజడులు జరిగే అవకాశం ఉందని అభిప్రాయం వ్యక్తమవుతోంది. దీంతో బంగ్లాదేశ్ మయన్మార్ దేశాలతో సరిహద్దులుగా ఉన్నటువంటి భారత భూభాగం మరింత అప్రమత్తంగా ఉంచాలని సూచించింది. ఇక ఏప్రిల్ 22వ తేదీన పహల్గాం ఉగ్రదాడిలో 26 మంది మరణించారు. దాంతో భారత్ పాకిస్తాన్ల మధ్య ఉద్రిక్తతలు నెలకొన్నటువంటి సంగతి తెలిసిందే. ఈ దాడి వెనుక పాకిస్తాన్ ఉందంటూ అందుకు సంబంధించిన సాక్ష్యాధారాల ద్వారా ప్రపంచానికి బహిర్గతం చేసింది. ఇక ప్రపంచ దేశాలన్నీ కూడా ఈ ఘటనను ముక్తకంఠంతో ఖండించాయి. మరొక వైపు పాకిస్తాన్ పైన తీవ్ర ఒత్తిడి కూడా నెలకొన్నటువంటి పరిస్థితి. ఒకవైపు భారత్ ఎప్పుడు దాడి చేస్తుందా అనేటువంటి తీవ్ర ఆందోళనతో వణికిపోతున్నటువంటి పాకిస్తాన్కి ఇతర దేశాల మద్దతు కూడగట్టేందుకు అన్ని రకాల ప్రయత్నాలు చేస్తుంది. కానీ ఇతర దేశాల నుంచి కూడా ఎలాంటి మద్దతు లభించట్లేదు. ఇలాంటి తీవ్రమైనటువంటి ఉగ్రదాడిని ఖచ్చితంగా ఖండించి దీనికి సంబంధించిన మూలాలు పాకిస్తాన్లో ఎక్కడున్నా కూడా పూర్తిగా దర్యాప్తుకు సహకరించాలంటూ అటు అమెరికా విదేశాంగ మంత్రి కూడా సూచించడంతో పాకిస్తాన్ చెంప మీద చెల్లు మనిపించినట్టుగా కనిపించింది. ఈ నేపథ్యంలోని నక్కజిత్తులతో మరొకసారి ఉగ్రవాదులతోని ఇలాంటి ముష్కర్లతోటి భారత్ వైపు చొరబడి మరలా విధ్వంసాన్ని సృష్టించేటువంటి విధంగా ప్రణాళికలు రచిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో తాజాగా బంగ్లాదేశ్ మయన్మార్ సరిహద్దుల వద్ద కూడా నిఘా వర్గాలు అప్రమత్తంగా ఉండాలంటూ హెచ్చరించడం హాట్ టాపిక్ గా మారింది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.